హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో పెట్టి. షూట్ అయితే చేశాను కానీ పెట్టకైతే అస్సలు కుదరలేదండి. ఇంకా పొద్దున్నే మార్నింగ్ లేసినానే బ్రేక్ఫాస్ట్ అయితే సాబుదానా కిచిడి అయితే చేశానండి. ఇంకా రాగి జావ అన్నమాట. రాగి జావ అయితే మా ఇంట్లో ఎవరు తాగరండి, నేను తప్ప. అలాగే ట్రై చేయమని కాసాను కానీ వాళ్ళైతే తాగలేదు. రాగి ఇడ్లీ రాగి దోశ తినేస్తారు కానీ ఇలా జావ అయితే తాగరెట్టి. నాకైతే ఊళ్ళో తాగుతూ అలవాటు కాబట్టి నేనైతే తాగేస్తాను. ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం రెడీ అయ్యాక ఈరోజైతే బయటకైతే వెళ్ళామండి. ఒక పోలీసుది ఆఫీసర్ది అయితే బర్త్డే ఉందని వెళ్ళామంట విష్ చేయడానికి. అతనైతే పోలీస్ అండి. ఇంకా మేము అందరం అయితే వెళ్ళాము కేక్ పట్టుకొని కట్ చేయించేసి ఇంకా సెలబ్రేషన్ చేసి అయితే వచ్చేసామన్నమాట అండి. కేక్ ఇది షార్ట్ వీడియోకి తీసింది, అందుకని మొత్తం అయితే కనపడలేదు. కేక్ కనిపిస్తే మనుషులు కనిపించరు, మనుషులు కనిపిస్తే కేక్ కనిపించరు అన్నమాట. కొంచెం క్రేప్ చేసి పెట్టానమాట. ఇంకా చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో పెట్టి. నాకే ఏదోలా అనిపిస్తుంది. కొన్ని పనుల మూలన అయితే నేను పెట్టలేకపోతున్నాను. ఎలాగైతే ఇంక ఈ కాయించి పెడతామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా రోజుకి ఒక వీడియో కంపల్సరీ పెడతానండి. మా పిల్లలు స్కూలు ఫస్ట్ అయితే నా ఎగ్జామ్ వల్ల పెట్టలేదు. తర్వాత అయితే నా ఫోన్ పోయింది కాబట్టి కొన్ని రోజులు అయితే బాగా చేయించలేదు పిల్లల కోసం అనేసి. వాళ్ళ నాటకాలు ఎక్కువ ఉన్నాయి అనేసి. తర్వాత అయితే మా చిన్న అమ్మాయికి జ్వరం వచ్చింది. తర్వాత మా పెద్ద అమ్మాయికి జ్వరం. ఎన్ని చికాకులు అని ఇంకా వీడియో పెడదామని అంత ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఇంకా ఏంటంటే ఒక 2 రోజులు మానేస్తే ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కదా, అలాగనమాట. ఇంక ఈ కాంచి అయితే పెడదామని ఫిక్స్ అయిపోయామండి. ఈరోజైతే నేను చేసిన వర్క్ అయితే ఇదండి. చోలీలు ఇంకా నెక్లెస్లు కూడా చేశాను అనమాట. చోలీలు అయితే భలే క్యూట్గా ఉన్నాయి కదండి. అయితే డిజైన్ నాకు బాగా నచ్చింది. చూడగా నచ్చేస్తున్నాయి ఎందుకో చోలీలు కూడా. పెద్దవి కూడా నాకు ఫస్ట్లో అయితే పెద్ద చోలీలు అసలు నచ్చి కాదు, చూడగా అవి కూడా నచ్చేస్తున్నాయి. ఈరోజు అయితే మా చిన్నమ్మాయికి జ్వరం అని చెప్పాం కదా, హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నానండి. అప్పుడైతే తీసానమాట. ఇంకా ఇది సండే రోజు మార్నింగ్ అయితే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇంకా అలాగే బగారా రైస్ కింద చేసుకున్నాను. నాకు అలాగే ఇష్టం అన్నమాట. ఇంకా వైట్ రైస్, ఇంకా పప్పు. మా శృతి కోసం నాకు చికెన్ ఫ్రై ఇలా పెట్టుకుని తింటే నాకు చాలా ఇష్టం అండి. అది కూడా స్పైసీ ఎక్కువ ఉంటే బాగా నచ్చుతుంది అన్నమాట. మా ఇంట్లో ఎక్కువ కారం మసాలా తినేది నేను ఒక్కదాన్నే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.